లోపల కూర్చోబెట్టారు. లోపల కూర్చోబెట్టారు. లోపల కూర్చోబెట్టారు. లోపల కూర్చోబెట్టారు. లోపల చాపిదా కృష్ణ చాపిదా కృష్ణ ఓకేనా? తెలిసిందందరికీ పోయి ఈ నెల 16వ తేదీ నైటు అర్ధరాత్రులు మన రాపూర్ సంబంధించి కూల్ డ్రింక్స్ షాప్ అతను షేక్ సఫీన్ అతను చంపబడ్డాడు. దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండ్లేరు పోలీస్ స్టేషన్లో. దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది. దాని ముఖ్యంగా ముద్దాయిలు ఏంటంటే 7 మంది ఉన్నారు. దాంట్లో సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో ఈ అమ్మాయికి వేరే సంబంధమైన అని చెప్పి అట్టి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది. అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒకతను ఉన్నాడు. అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు. మరి ఇక్కడ కూడా రాపూర్కి వస్తుంటాడు అప్పుడప్పుడు. అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు ఇంటర్ క్యాస్ట్ లైఫ్ 2 years బ్యాక్. దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. ఈ విషయం చెప్పాడు, నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది, నా విషయంలో నాకు టాస్క్ ఉందని చెప్పాడు. దానికి దాసరి క్రాంతి ఒప్పుకున్నాడు. దాని మేరకు దాసరి క్రాంతి ఏం చేశాడంటే 5 మంది అతనికి సంబంధించిన వ్యక్తులు అతని పరిచయమైన వ్యక్తులను మాట్లాడడం కాన్స్పిరసీ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు సుదర్శన్ సంధ్య అని ఒకతను, అతను పుట్టిపాలెం నెల్లూరు, మొగలిగుంట రాజశేఖర్ అతను వచ్చేసి పిట్టుగుంట, తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి తిప్పగుంటపాలెం చిల్లకూరు మండలం, మాలపాటి వెంకట సాయి ఇతను వచ్చి పురాణి గ్రామం అల్లూరు మండలం, ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ ఇతను వచ్చి శాఖచర్ల గ్రామం ఇడవలూరు మండలం. వీళ్ళంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాన్ కాకుండా క్రాంతికి సంబంధించిన మిగతా 5 మంది కూడా అతనికి బాగా పరిచయం. అతనికి ఎప్పుడు కలవడం చేయడం జరుగుతుంది. అతను క్రాంతి వచ్చి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వీళ్ళందరూ చాలామంది ఉంటారు, టచ్లో ఉంటారు. ఆ విషయంలో దాసరి క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన షేక్ షఫీని ఎటైనా చంపాలని ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ ఒక జరక 3-4 రోజులు 5 రోజుల నుంచి కూడా వాళ్ళు నెల్లూరులో ప్లాన్ చేసుకున్నాం. మస్తాన్ ఏం చేసినంటే ఈ క్రాంతిని కలవడం, క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిసాన్ సన్నీ కార్ అది, దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది. ఫేక్ అది వేదాయపాలెంలో ఒక స్టిక్కర్ రకం దగ్గర నేమ్ ప్లేట్ మార్చి 2 ప్లేట్లు ముందు ఒకటి ఫ్రంట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ 8 గంటలకు అట్లా బయలుదేరి ఈ మన రాపూర్ వచ్చి పక్కన అతని కూల్ డ్రింక్స్ పక్కన వెయిట్ చేసి అతను బయటికి 11 పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతని కారులోకి పుష్ చేసి అక్కడి నుంచి కారులోనే గుద్దినాడు. కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కారులోంచి లాగి వీడు తలారి ప్రకాష్ రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాలు చేతులు పెట్టుకొని గొంతు వచ్చేసి పక్కన. ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.